హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఐటీఐకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల మీరు ఐటీ అయిపోయిన తర్వాత అప్రెంటిషిప్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకైనా అప్లై చేద్దామంటే ప్రతి నోటిఫికేషన్ మీకు అనేది తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రస్తుతానికి అయితే 94,700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీలైనంత తొందరలోనే 100K అనేది మనకు దగ్గరలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అలాగే మన తెలంగాణలో కానివ్వండి, ఐటీ కౌన్సిలింగ్ డేట్ అనేది రేపటితో లాస్ట్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ITI.nic.in అని క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ITI మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎంట్రీ ఫామ్ అని ఉంది. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు SSC బోర్డు అని ఉంది. SSC బోర్డు అయితే మీరు ఏదైతే ఆ బోర్డు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్, ఇక్కడ రిజల్ట్ మీరు గ్రేడ్ పాయింట్స్ అయితే గ్రేడ్ పాయింట్స్, మార్క్స్ అయితే మార్క్స్ వేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఏ విధంగా అయితే మీ పేరు, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్, మీ ఫోటో అన్నీ కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయండి. మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు. సో ఫ్రెండ్స్గా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ITI.telangana.gov.in అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు దీని మీద ITI మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకు తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన తెలంగాణలో అయితే ప్రస్తుతానికి 3rd ఫేజ్ అనేది రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మనకు 2nd ఫేజ్ రన్ అవుతుంది, తెలంగాణలో 3rd ఫేజ్ రన్ అవుతుంది. తెలంగాణలో 4/11/2020 నుంచి 18/11/2020 వరకు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా వెబ్సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ తెలంగాణలో కనుక తెలంగాణ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి అప్లై చేసినా మీకు సీట్ రాకపోతే మాత్రం ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంది కదా, మీరు ఎక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో న్యూ రిజిస్ట్రేషన్లో స్టెప్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది. తర్వాత మనకి సర్టిఫికేట్స్ అని, ఫొటోస్ అని అప్లోడింగ్ ఉంటుంది. తర్వాత మీరు ITI దానికి సంబంధించిన ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మీరు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటే చిన్న సజెషన్ ఏంటంటే మీరు ITIకి అప్లై చేసేటప్పుడు గవర్నమెంట్ ITIకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ ITIలో సీట్ రాలేని పక్షంలో మీకు దగ్గరలో ఏదైతే మంచి ITIలు ఉన్నాయో ఒకసారి ITIకి వెళ్ళి కనుక్కొని మంచి ITI బాగుంది, సబ్జెక్ట్ అది బాగానే చెప్తున్నారు మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ ITI అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ITIలో సీట్ అనేది పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి 2 ITIలు అంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, రెండిట్లో కూడా రేపటితోనే లాస్ట్ డేట్ కాబట్టి దాదాపుగా రేపు సాయంత్రం 5 గంటలకల్లా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటట్టు మీరు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మరోసారి చెప్తున్నాను, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.